హైదరాబాదే కాదు, వరంగల్లో, కొత్తగూడెంలో, అదే విధంగా రామగుండంలో, ఆదిలాబాద్ లో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. రైట్. మామనూరు ఎయిర్పోర్ట్ కు పర్మిషన్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ డిపోకు 150 కిలోమీటర్ల లోపటి ఇంకోటి కట్టద్దనే రూల్ ఉండే. గట్లయితే మాకు తిప్పలైతుందని సెంట్రల్ వాళ్ళకి చెప్తే సరే అని కండిషన్ కట్ చేసిండ్రు. ఇక వరంగల్ శివార్లు 1 నెంబర్ డిపో కట్టబోతున్నారు సకల సౌలతులతోటి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6 నెలల స్వల్ప వ్యవధిలోనే 2 ఎయిర్పోర్ట్లకు అనుమతులు సాధించడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేసి పౌర విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు భారత వాయుసేన అధికారులు సముఖత వ్యక్తం చేశారు.